ఈరోజు అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత గురించి తగు సూచనలు మరియు సంబంధిత గ్రామాలకు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులచే రోడ్డు భద్రత ప్రతిజ్ఞను చేయించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ పోలీస్ ఆఫీసర్స్ని ఈ క్రింది గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా కేటాయించడం జరిగింది. 1. ఖాగజ్ మద్దూర్ ఏ జానాన్ రెడ్డి, సిఐపి నర్సాపూర్. 2. రుస్తుంపేట్ ఏ రంజిత్ కుమార్, ఎస్ఐపి నర్సాపూర్. 3. రెడ్డిపల్లి ముజీబ్ అహ్మద్, ఏఎస్ఐపి నర్సాపూర్. 4. చిన్న చింతకుంట శివా కుమార్, అసిప్ నర్సాపూర్. మరియు ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా నర్సాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో పాల్గొని గ్రామ ప్రజల చేత రోడ్డు భద్రత ప్రతిజ్ఞను చేయించడం జరిగినది. రహదారి భద్రతా ప్రతిజ్ఞ. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిరధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రమాదంగానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం పోలీస్ అధికారులు తెలియజేసిన కొన్ని ముఖ్య 1. రోడ్డు భద్రత ప్రతి పౌరుని బాధ్యత. 2. వాహనం నడిపేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించాలి. 3. మద్యం సేవించి వాహనం నడపకూడదు. 4. అధిక వేగంతో డ్రైవింగ్ చేయకూడదు. 5. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రూల్స్ తప్పకుండా పాటించాలి. 6. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదు. 7. డ్రైవింగ్ చేసే ముందు వాహనం స్థితిని, బ్రేక్స్, లైట్స్ తనిఖీ చేయాలి. 8. లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. 9. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. 10. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 11. రాత్రి సమయంలో డిప్పర్ లైట్లు వాడాలి. 12. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. బైక్పై ముగ్గురు ప్రయాణం నిషేధం. 13. ఓవర్లోడింగ్ చేయకూడదు. 14. వర్షం/పొగమంచు సమయంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. 15. అంబులెన్స్ మరియు ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వాలి. 16. రోడ్డుపై నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. 17. స్కూల్ పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. 18. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 1-8/1-0-0కు సమాచారం ఇవ్వాలి. 19. డ్రైవింగ్ సమయంలో ఓపిక, సహనం పాటించాలి. 20. అరైవ్ అలైవ్ సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా చేరడం మన లక్ష్యం. మరియు ఇట్టి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఒక రోడ్డు సేఫ్టీ కమిటీని 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటికి తగు పరిష్కారాలను పూర్తి చేసినారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎల్లప్పుడు చూస్తూనే ఉండండి పవర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎల్లప్పుడు చూస్తూనే ఉండండి పవర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎల్లప్పుడు చూస్తూనే ఉండండి పవర్ టీవీ తెలుగు.